వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం హ్యూమన్ ఎవల్యూషన్‌లో థియరీస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ గురించి డిస్కస్ చేశాము. సో, ఈరోజు క్లాస్‌లో సింథటిక్ థియరీ గురించి అండ్ న్యాచురల్ సెలక్షన్, మైక్రో, మాక్రో ఎవల్యూషన్, ఎవల్యూషనరీ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో, ఒకసారి లాస్ట్ క్లాస్‌ని బ్రీఫ్‌గా చూసుకుంటే, సో, ప్రీ డార్వినియన్, డార్వినియన్ అండ్ పోస్ట్ డార్వినియన్ థియరీస్ గురించి మనం డిస్కస్ చేశాము. ఒక ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా థియరీస్ ఉన్నాయి. చాలా సైంటిస్ట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అప్రోచ్ అయ్యారు. ఆ థియరీస్‌కి సంబంధించిన థియరీస్‌ని మనం చూసాము. ఇనీషియల్లీ ఒక రిలీజియస్, కల్చరల్, ఫిలాసఫికల్ యాంగిల్‌లో ఒక గాడ్ క్రియేటెడ్ చేశారు. ఆర్ ఈ నేచర్‌లో ఉన్న ఒక ఎలిమెంట్స్ ద్వారానో, ఇట్లా కొన్ని ఫిలాసఫికల్ థాట్స్ ద్వారా ఒక మ్యాన్ క్రియేట్ అయ్యాడు. ఆర్ ఒక స్పీషిస్, ఒక లైఫ్ అనేది ఇట్లాగా భూమి మీద క్రియేట్ అయిందని చెప్పిన ఒక థాట్స్ నుంచి కాదు. దేర్ ఇస్ సంథింగ్ వాస్ దేర్ అని చెప్పి ఒక లెమార్క్ ఎలాగ స్పీషిస్ అనేవి ఒక స్పీషిస్ నుంచి ఒక స్పీషిస్ నుంచి ఒక స్పీషిస్ అనేవి ఒరిజినేట్ అయినియి. అది ఇన్‌హెరిటెన్స్ ద్వారా వస్తూ ఎళ్తున్నాయి. బికాస్ ఇంటర్నల్లీ ఆ స్పీషిస్ అనేది చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చేంజెస్‌కి అడ్జస్ట్ అవ్వడానికి ఇంటర్నల్ ఎర్జ్ ద్వారా కొన్ని ఆర్గానిజమ్స్‌ని గానీ, కొన్ని ట్రైడ్స్‌ని గానీ అడాప్ట్ చేసుకుంటది. ఆ అడాప్టేషన్స్ వల్లనే నేచర్‌లో వేరియేషన్స్ ఒస్తాయి అని చెప్పి లెమార్క్ చెప్తే, కాదు, డార్విన్ ఒచ్చి లేదు, వేరియేషన్స్ అనేవి నేచర్‌లో ఉన్నాయి. ఆ ఉన్న వేరియేషన్స్ వల్లనే దాని మీద న్యాచురల్ సెలక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఏదైతే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీలో ఎవరైతే ఫిట్టెస్ట్ ఇండివిడ్యువల్ ఉంటుందో, అది నేచర్ అనేది సెలెక్ట్ చేస్తుంది అని చెప్పి డార్విన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సో, తర్వాత వచ్చిన పోస్ట్ డార్వినియన్ థియరీస్ కూడా న్యాచురల్ సెలక్షన్ ఒక్కటే కాదు, సమ్ అదర్ ఫ్యాక్టర్స్ గూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్‌లో ఒక స్పీషిస్ అనేది ఎమర్జ్ అవ్వడానికి అవ్వచ్చు. ఒక స్పీషిస్ అనేది ఎవల్యూషన్ ప్రాసెస్‌లో ఎవాల్వ్ అవ్వడానికి గానీ, హ్యూమన్ అవ్వచ్చు, ఇంకొక స్పీషిస్ అవ్వచ్చు. న్యాచురల్ సెలక్షన్ ఒక్కటే కాదు, చాలా ఉంటాయి. అండ్ ఆల్సో డార్విన్ ఒక కాన్సెప్ట్‌ని మిస్ చేశారు. లైక్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్పాడు. అసలు ఆ వేరియేషన్స్ అనేవి ఎందుకొచ్చినియి? అసలు వేరియేషన్స్ ఎలా వస్తాయి? అని ఈ కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు. సో, తర్వాతొచ్చిన సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ మిస్ అయిన కాన్సెప్ట్స్ అన్నిటిని, కొంత జెనెటిక్స్‌ని, మోడర్న్ జీన్స్ వీటన్నిటిని యాడ్ చేసి ఈ ఎవల్యూషన్‌కి సంబంధించిన థియరీస్, ఎవల్యూషన్‌కి సంబంధించిన ఇన్‌సైట్స్ మొత్తాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దీని గురించి మనం ఈరోజు క్లాస్‌లో నేర్చుకుంటాం. ఓకే. ఆహ్, ఫస్ట్ వచ్చేసి సింథటిక్ థియరీస్. సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఏంటంటే సేమ్ ఇదే. డార్విన్స్ చెప్పిన న్యాచురల్ సెలక్షన్ అనే కాన్సెప్ట్‌కి కొంత పోస్ట్ డార్వినియన్ జెనెటిక్ వేరియేషన్స్‌ని, మోడర్న్ జెనెటిక్స్‌ని యాడ్ చేసి చెప్పిన పర్సన్స్ లైక్ డాబ్జన్స్కీ, మయర్ అండ్ హుక్స్లీ ఇలాంటి కొంతమంది పర్సన్స్ దీనికి కొంత ఇన్‌సైట్స్ యాడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసిన థియరీస్‌ని సింథటిక్ థియరీస్ అంటాము. ఆర్ నియో డార్వినియన్ థియరీస్ అని కూడా అంటాము. ఇక్కడ మేజర్‌గా వాళ్ళు చెప్పాలనుకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే ప్రొడక్షన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియేషన్స్, యాక్షన్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ ఆన్ వేరియేషన్ అండ్ రోల్ ఆఫ్ ఐసోలేషన్ ఆన్ స్పీషియేషన్. అసలు ఈ వేరియేషన్స్ అనేవి ఎందుకొస్తాయి అనే కాన్సెప్ట్‌ని డార్విన్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాడు. ఆ వేరియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ వేరియేషన్స్ అనేవి ఎందుకొస్తాయి? ఎలా ఒరిజిన్ అవుతాయి? అవి ఎలా పాపులేషన్‌లో రీడిస్ట్రిబ్యూట్ అయినియి అనే కాన్సెప్ట్‌ని, ఆ వేరియేషన్స్ పైన న్యాచురల్ సెలక్షన్ యాక్ట్ అవుతుంది. న్యాచురల్ సెలక్షన్ ఒక్కటే కాదు, దేర్ ఆర్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఐసోలేషన్ అవ్వచ్చు, జెనెటిక్ డ్రిఫ్ట్ అవ్వచ్చు, మ్యుటేషన్స్ అవ్వచ్చు, రీకాంబినేషన్స్ అవ్వచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్ మొత్తాన్ని ఈ సింథటిక్ థియరీలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ వేరియేషన్ యొక్క ప్రొడక్షన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియేషన్స్ అవ్వచ్చు. ఈ న్యాచురల్ సెలక్షన్, రూల్ ఆఫ్ ఐసోలేషన్ క్లియర్‌గా చూద్దాం. ఒక్కొక్కటి క్లియర్‌గా చూద్దాం. ప్రొడక్షన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియేషన్స్. అసలు వేరియేషన్స్ అనేది డార్విన్ ఏం చెప్పారు? సీ నేచర్‌లో ఒక జిరాఫీ అనేది తీసుకుంటే ఎగ్జాంపుల్, లెమార్క్ ఏం చెప్పారు? ఒక ఒక యానిమల్ షీ ఇంటర్నల్ ఎర్జ్ ద్వారా, ఒక హార్స్ లాంటి ఒక యానిమల్ ఇంటర్నల్ ఎర్జ్ ద్వారా తన నెక్‌ని స్ట్రైడ్ చేస్తూ, చేస్తూ, చేస్తూ ఎలాంగేట్ చేసుకుంది. సో, దానివల్ల జిరాఫీ వచ్చింది అని చెప్పారు. అదే చార్ల్స్ డార్విన్ ఏం చెప్పారు? లేదు, షార్ట్ నెక్ జిరాఫీస్ ఉన్నాయి, లాంగ్ నెక్ జిరాఫీస్ ఉన్నాయి. ఈ 2 వేరియేషన్స్ అనేవి నేచర్‌లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినియి. ఈ రెండిట్లో ఏదైతే సర్వైవల్ కోసం హెల్ప్‌ఫుల్ అయిన, సర్వైవల్ అవ్వాలి అంటే ఆహ్,
ట్రీస్ ఉన్న లీవ్స్‌ని తినాలంటే లాంగ్ నెక్ అనేది అవసరం. సో, ఆ లాంగ్ నెక్ అనే ఒక ట్రైట్ వల్ల అది సర్వైవల్‌కి ఫిట్ అయింది కాబట్టి నేచర్ అనేది ఆ లాంగ్ జిరాఫీని ఆహ్, ఆహ్, ఎవల్యూషనరీ లైన్‌లో ముందుకు పంపించింది. అండ్ షార్ట్ నెక్ జిరాఫీస్ అని ఓవర్ ఎ టైమ్ అవి ఎక్స్‌టింక్ట్ అయిపోయినియి అని చెప్పారు. మరి అసలెందుకు ఆ వేరియేషన్స్ ఒస్తాయి? ఎందుకు లాంగ్ నెక్ వేరియేషన్స్, షార్ట్ ఎందుకు 2 ఉన్నాయి? అసలు ఆ వేరియేషన్స్ ఎందుకు 2 రకాలుగా వచ్చినియి అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాడు చార్లెస్ డార్విన్. సో, ఇక్కడ ఆ వేరియేషన్స్ అనేవి ఎందుకొస్తాయి? అసలు యాక్చువల్లీ ఎందుకలా 2 డిఫరెంట్ టైప్స్ ఇక్కడ జిరాఫీ అనే కాదు. ఏ ఆర్గానిజం అయినా, ఏ స్పీషీస్ అయినా ఎందుకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఒస్తాయి అన్నదానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ రీజన్స్ ఆర్ మ్యూటేషన్, మైగ్రేషన్ ఆర్ జీన్ ఫ్లో, జెనెటిక్ డ్రిఫ్ట్, హైబ్రిడైజేషన్, రీకాంబినేషన్ ఆర్ క్రోమోజోమల్ అబరేషన్స్. వీటిలో ఏ కారణమైనా అవ్వచ్చు. ఏ కారణమైన వల్లైనా సరే వేరియేషన్స్ అనేవి వస్తాయి. వేరియేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి లేవు. నేచర్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయని చాలా డెలిబరేట్‌గా చెప్పేసారు చార్లెస్ డార్విన్. అండ్ దానికి సైంటిఫికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయల. సో, సైంటిఫికల్‌గా ఆ వేరియేషన్స్ అనేది ఉండడానికి చాలా కారణాలున్నాయి. ఫస్ట్ వన్ ఈస్ మ్యూటేషన్. మ్యూటేషన్ అంటే ఏం లేదు. సింపుల్‌గా చేంజెస్ ఇన్ ద జీన్. సడెన్ చేంజెస్ ఇన్ ద జీన్స్. ఆ జీన్స్‌లో జెనెటికల్ లెవెల్‌లో ఎందుకంటే జెనెటికల్ లెవెల్‌లో వచ్చే స్మాల్ చేంజెస్ ఆర్ సడెన్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యూటేషన్స్ అంటాం. ఆ జీన్స్‌లో సడెన్ చేంజెస్ అనేది రావడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి వేరియంట్ స్పీషీస్‌ని మనం చూడొచ్చు అని చెప్తున్నారు. సీ అప్పటి వరకు గూడా చార్ల్స్ డార్విన్ చెప్పిన, లెమార్క్ చెప్పిన ఫినోటైపికల్‌గా బయట నుంచి ఒక స్పీషియస్‌ని చూసి అది ఫినోటైపికల్లీ అంటే బాడీని చూసి, ఫిజికల్ ఫీచర్స్‌ని చూసి ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది కాబట్టి ఇలా ఉందని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ ఎప్పుడైతే ఈ మోడర్న్ జెనెటిక్స్ ఎస్పెషల్లీ జెనెటిక్స్ అనే స్టడీస్ ఫేమస్ అయినప్పటి నుంచి ఫినోటైప్‌తో సంబంధం లేదు. జీనోమ్ లోపల మాత్రమే జెనెటికల్లీ వితిన్ ఎ డీఎన్ఏ జీన్స్ లోపల ఈ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. దాని వల్లనే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు అంటే మన సొసైటీకి తెలుసు. జీన్స్ వల్ల ఒక్కొక్కళ్ళి ఇప్పుడు సేమ్ ఒక చిల్డ్రన్ ఒక మదర్ లానో, ఫాదర్ లానో లేదంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లానో ఇట్లా ఉన్నారు అంటే బికాస్ జీన్స్ అనేవి హెరిటబుల్ అయి వస్తున్నాయి అని చెప్పి చూస్తున్నాం. ఇది జీనోమ్ లెవెల్‌లో ఆ డీఎన్ఏ వల్లనో, ఆ జీన్స్ వల్లనో అలా వస్తుందన్న ఐడియా మనకి ఈరోజు ఈ సొసైటీకి నాలెడ్జ్ ఉంది. ఇనీషియల్లీ అసలు ఈ నాలెడ్జ్ లేని సొసైటీలోకెళ్ళినప్పుడు జనరల్లీ వాట్ పీపుల్ థింక్ చూడడానికి సిమిలారిటీస్ చెప్తున్నాడు. బయట బయట బాడీని చూసి చెప్తున్నారు గానీ, వితిన్ బాడీ లోపల ఒక సెల్స్ ఉన్నాయి. వాటి లోపల డీఎన్ఏ ఉంది. క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక ఐడియా లేని టైంలో జీన్స్ వల్ల ఇవి జరుగుతున్నాయి అనేది లేదు ఇనీషియల్లీ. అలాంటి ఒక వండర్‌ని కనిపెట్టినప్పుడు మన సైన్సెస్‌లో మన బేసిక్ మన సైన్సెస్ ఏవైతే ఉన్నాయో బయాలజీ ఆర్ మెడికల్ సైన్సెస్ అవ్వచ్చు, ఈవెన్ ఆంథ్రోపాలజీలో అవ్వచ్చు. ఈ జీనోమ్ అండ్ జెనెటిక్ స్టడీస్ అనేది మనకి చాలా వండర్స్‌ని క్రియేట్ చేసింది. మన మోడర్న్ హ్యూమన్ డెవలప్ అవ్వడానికి. ఈ జెనెటిక్స్, జీన్స్ ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్‌లో వస్తాయి. ఇక్కడ క్లారిటీగా చూస్తాము. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, ఆ వేరియేషన్స్ అనేది రావడానికి మ్యూటేషన్స్ అన్నది రీజన్. ఆ మ్యూటేషన్స్ ఆర్ ద హెరిటబుల్ జీన్ చేంజెస్ క్రియేటింగ్ వేరియేషన్స్. బికాస్ ఆఫ్ దట్ మ్యూటేషన్స్ వల్ల అవ్వచ్చు. అండ్ మైగ్రేషన్ ఆర్ ద జీన్ ఫ్లో. మైగ్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు కొంత స్పీషీస్ అనేది ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకెళ్ళిపోయింది. కొన్ని స్పీషీస్‌గా విడిపోయడం వల్ల అవ్వచ్చు. ఆ జీనోమ్ లెవెల్‌లో చేంజెస్ అనేవి జరుగుతాయి. ఆ జీనోమ్ లెవెల్‌లో చేంజెస్ అనేవి జరగడం వల్ల కావచ్చు. హార్డీ వైన్‌బర్గ్‌లా ఈవెన్ దిస్ ఆల్సో మనం జెనెటిక్స్‌లో క్లియర్‌గా చూస్తాము. బట్ హార్డీ వైన్‌బర్గ్‌లా ఏంటంటే ఈ జీన్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో థాట్ ఈస్ కాన్స్టెంట్. జీన్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్. వెన్ ఆల్ అదర్ థింగ్స్ అనేవి మనం కాసేపు కాన్స్టెంట్‌గా పెట్టినప్పుడు ఈక్విలిబ్రియం అనేది కాన్స్టెంట్‌గా ఉంటది అని మనం ఒక ఈక్వేషన్‌ని ప్రూవ్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా మనం దాన్ని క్లారిటీగా చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ డ్రిఫ్ట్. జెనెటిక్ డ్రిఫ్ట్ వచ్చేసి రాండమ్ జీన్ ఫ్రీక్వెన్సీ చేంజెస్ ఇన్ ద స్మాల్ పాపులేషన్స్. చిన్న చిన్న పాపులేషన్స్‌లో సడెన్‌గా జీనోమ్ లెవెల్‌లో చేంజెస్ రావడాన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. దీన్ని ఫౌండర్ ఎఫెక్ట్ అండ్ బాటిల్ నెక్ ఎఫెక్ట్ అని 2 థింగ్స్ ఉంటాయన్నమాట. ఫౌండర్ ఎఫెక్ట్‌లో ఏంటంటే ఒక పెద్ద పాపులేషన్‌లో
ఒక ఒక చిన్న పాపులేషన్‌లో ఒక స్మాల్ చేంజెస్ వల్ల ఒక కొత్త రకమైన స్పీషీస్ పుట్టడాన్ని ఫౌండర్ ఎఫెక్ట్ అంటాం. వెరాస్ బాటిల్ నెక్ ఎఫెక్ట్‌లో ఏంటంటే సడెన్ చేంజెస్ వల్ల ఏదైనా ఒక డిస్రప్షన్స్ వల్ల హ్యూజ్ పాపులేషన్ అనేది డిస్రప్ట్ అయ్యి స్మాల్ పాపులేషన్స్‌గా కన్వర్ట్ అవ్వడాన్ని బాటిల్ నెక్ ఎఫెక్ట్ అంటాం. సీ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఈ ఈ వేరియేషన్స్ అనేది రకరకాలైన స్పీషీస్, రకరకాల వితిన్ ఎ స్పీషీస్‌లో గూడా డిఫరెంట్ డిఫరెన్సెస్ అనేవి ఉండడానికి రకరకాల కారణాలు. అది వితిన్ జీనోమ్ లెవెల్‌లో జరగడవ్వచ్చు. ఎక్స్‌టర్నల్‌గా మైగ్రేషన్ వీటి వల్ల అవ్వచ్చు. హైబ్రిడైజేషన్ ఇప్పుడు ఇంకొకటి హైబ్రిడైజేషన్ చూడండి. మేటింగ్ బిట్వీన్ జెనెటికల్లీ డిస్టింక్ట్ పాపులేషన్స్. జీ జీన్స్ పరంగా 2 డిస్టింక్ట్ ఉన్న పాపులేషన్స్ మధ్య మేటింగ్ జరగడం వల్ల గూడా వేరియేషన్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేస్తున్నాం హైబ్రిడైజేషన్ అనేది. మనం 2 డిఫరెంట్ లైక్ ఇఫ్ యూ సీ బ్రోకోలీ, గ్రీన్ పీస్. బ్రోకోలీ ఫార్మ్ అవ్వడానికి కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ పీస్‌ని కలిపితే మనం ఒక కొత్త వెజిటబుల్ హైబ్రిడైజేషన్ వల్ల ఒక కొత్త టేబుల్ బ్రోకోలీని తీసుకొచ్చాం. ఆర్టిఫిషియల్‌గా మనం చేస్తున్నాం. బీటీ కాటన్ అవ్వచ్చు, కాటన్ ఇంకొక పురుగుని తీసుకొచ్చి ఒక కొత్త రెసిస్టెంట్ ఫ్రీగా చేస్తున్నాము. లేదంటే ఒక లయన్, టైగర్ 2 మేట్ అయినాయి. 2 డిఫరెంట్ స్పీషీస్ మేట్ అయినాయి. ఒక లైగన్ ఆర్ టైగన్ ఆర్ లైగర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈవెన్ హార్స్, డాంకీ హైబ్రిడైజేషన్ చేశామనుకోండి. ఒక మూల్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇట్లాగా జెనెటికల్లీ 2 డిఫరెంట్ జీన్స్ ఉన్నవి హైబ్రిడైజేషన్ వల్ల అవ్వచ్చు. ఈవెన్ రీకాంబినేషన్స్ 2 డిఫరెంట్ జీన్స్ అనేవి మనం క్రాస్ బ్రీడింగ్ చేసినప్పుడు గూడా ఈవెన్ మెండెలియన్ జెనెటిక్స్ అనేవి గూడా మనం ఇవి జెనెటిక్స్‌లో ఇంకా ఫుల్ పిక్చర్ ఒస్తది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్ వల్ల దీని రీజన్స్ వల్ల గానీ ఈవెన్ క్రోమోజోమల్ అబరేషన్స్. క్రోమోజోమ్స్ అంటే ఏంటంటే హ్మ్. వితిన్ ఎ డీఎన్ఏ ఒక క్రోమోజోమల్ స్ట్రక్చర్ ఉంటది. ఆ క్రోమోజోమ్ ఇస్ ద మెయిన్. మనకి హ్యూమన్ బాడీలో 24 క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. వితిన్ 12 పెయిర్స్‌లో. 1 పెయిర్ ఇస్ సెక్షువల్ క్రోమోజోమ్స్ అండ్ అదర్స్ ఆర్ ఆటోజోమ్స్ అండ్ ఎల్లోజోమ్స్ అని ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మన బాడీ టైప్, ఫినోటైప్ అవ్వచ్చు. మనం మేల్ ఆర్ ఫీమేల్ ఎవ్రీథింగ్ ఆ క్రోమోజోమ్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఆ క్రోమోజోమల్ నంబర్స్ గాని, ఆ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ గాని ఆ నంబర్ సరిగ్గా లేకపోయినా, డూప్లికేషన్స్ ఫార్మ్ అయినా, ఆ స్ట్రక్చర్‌లో ఏవన్నా డిలీషన్స్ వచ్చినా సరే, ఇలాంటివి ఏవైనా జరిగినా సరే వితిన్ దిస్ లోపల సడెన్‌గా ఇట్లా వచ్చే వీటి వల్ల జనరల్లీ స్పీషియస్‌లో వేరియేషన్స్ ఉంటాయి. ఈ వేరియేషన్స్ అనేవి పాజిటివ్ వేరియేషన్స్ అవ్వచ్చు, నెగెటివ్ వేరియేషన్స్ అవ్వచ్చు జనరల్లీ. వేరియేషన్స్ అనేది ఉండడానికి కారణాలు రకరకాలు. ఆ రకరకాల కారణాలు మ్యూటేషన్, మైగ్రేషన్, జెనెటిక్ హైబ్రిడైజేషన్, రీకాంబినేషన్ ఆర్ క్రోమోజోమల్ అబరేషన్స్ లేదా ఇంకా ఇది కాకుండా ఏదన్నా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా అవ్వచ్చు. ఇవి పాసిబుల్ రీజన్స్ ఫర్ ద వేరియేషన్స్. ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాపులేషన్‌లో రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇక్కడ మనము డార్విన్ అవ్వచ్చు, లెమార్క్ అవ్వచ్చు ఒక పర్టిక్యులర్ స్పీషీస్ మీదో ఒక పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ స్పీషీస్ మీద ఫోకస్ చేసే మాట్లాడారు. యూజ్ అండ్ డిస్‌యూజ్ కాన్సెప్ట్స్‌ని ఫోకస్ చేశారు. బట్ ఓవర్ ఎ టైమ్ అవి 2 రాంగ్ అని ప్రూవ్ అయిపోయినాయి. ఇక్కడ ఈ ఈ జీనోమ్ లెవెల్‌లో జరుగుతున్న చేంజెస్ అనేది వితిన్ ఎ స్పీషన్ ఆర్ వితిన్ అన్ ఇండివిడ్యువల్ మీద కాదు. వితిన్ ఎ పాపులేషన్. హోల్ పాపులేషన్ మీద ఇవన్నీ యాక్ట్ అవ్వడం వల్ల ఈ జెనెటికల్లీ చేంజెస్ అనేవి జరగడం వల్ల ఓవర్ ఎ టైమ్ కొన్ని కొత్త రకమైన స్పీషీస్, కొత్త కొత్త వేరియేషన్స్ అనేది మనం నేచర్‌లో చూడొచ్చు. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ వేరియేషన్స్ అండ్ ద రీడిస్ట్రిబ్యూషన్. ఇదే చూస్తాం. దీని పైన నౌ యాక్షన్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్. ఈ వేరియేషన్స్ పైన న్యాచురల్ సెలక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో, డార్విన్ ఏం చెప్పాడు? డైరెక్ట్‌గా వేరియేషన్స్ ఉంటాయి నేచర్‌లో. ఏదైతే సర్వైవ్ అవ్వడానికి దాని ట్రైట్స్ చూపించి ఫిట్ అని నిరూపించుకుంటదో అది డైరెక్ట్‌గా నేచర్ సెలెక్ట్ చేస్తుంది అంటుంది. నో, 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 నో. వేరియేషన్స్ రావడానికి ఇది కారణాలు. వేరియేషన్స్ మీద ఆల్రెడీ ఉండి దాని మీద నేచర్ యాక్ట్ అవ్వదు. ఈ వేరియేషన్స్‌కి ఇవి కారణాలు. వీటి మీద నేచర్ అనేది యాక్ట్ అవుతుంది. ఇంకా ఫర్దర్ ఏం చెప్తాడు? న్యాచురల్ సెలక్షన్ ఒక్కటే కాదు. మిగిలిన ఫోర్సెస్ కూడా ఇంపార్టెంట్. అవే మనం ఇందాక చూసిన మ్యూటేషన్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఓకే. ఈ న్యాచురల్ సెలక్షన్ అనేది వేరియంట్స్ విత్ డిఫరెంట్ అడాప్టబిలిటీస్ ఆర్ సెలెక్టెడ్. ఏదైతే ఈ ఈ వేరియేషన్స్ ఉన్న జీవులు ఏవైతే అడాప్టబిలిటీకి
ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ ఇప్పుడు ఇందాకట్లానే ఆ జిరాఫీలో 2 డిఫరెంట్ వేరియేషన్స్ వచ్చినియి అనుకున్నాం. ఏదైతే బతకడానికి తనని తాను అడాప్ట్ చేసుకుందో, ఆ పర్టిక్యులర్ స్పీషీస్ అనేది బతుకుతుంది. ఈ ఎవల్యూషన్ అనే లైన్‌లో ప్రోగ్రెస్ అవుతుంది. ముందుకెళ్తుంది. రైట్? సో, దిస్ ఇస్ ద వేరియంట్స్ విత్ డిఫరెంట్ అడాప్టబిలిటీస్ ఆర్ సెలెక్టెడ్ అండ్ డిటర్మినెంట్స్ రీప్రొడక్టివ్ సక్సెస్ ఆఫ్ జీనోటైప్స్. అవి ఫర్దర్ తన యొక్క జనరేషన్స్‌ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ పర్టిక్యులర్ స్పీషీస్ అనేది ఫర్దర్ ఆ జనరేషన్స్‌ని ముందుకు తీసుకెళ్తాయి. ఓకే. ఈ నేచురల్ సెలక్షన్ యాక్ట్ అవుతుందని చెప్పా గదా! ఆ అయ్యే నేచురల్ సెలక్షన్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ ఫార్మ్స్‌లో అవుతుంది. ఆ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నేచురల్ సెలక్షన్ అనేది ఉంది. ఏంటి ఈ ఎవల్యూషన్ అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆర్గానిజమ్స్ అనేవి ఎలా ఎవాల్వ్ అవుతాయి? ఎలా ఎమర్జ్ అవుతాయి? ఎలా డిఫరెంట్ ట్రైడ్స్‌ని ఆహ్, ఉ ఉ ఎలా డిఫరెంట్ ట్రైడ్స్‌ని ఉంటాయి దానికి. అండ్ ఆల్సో ఎట్లాగా ఈ వేరియేషన్స్‌ని అడాప్ట్ చేసుకొని అడాప్టబిలిటీ ఫార్మ్ అవుతుంది. దాని మీద నేచురల్ సెలక్షన్ ఎలా యాక్ట్ అవుతుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నేచురల్ సెలక్షన్స్ ఉన్నాయి. దోస్ ఆర్ స్టెబిలైజింగ్ సెలక్షన్, డైరెక్షనల్ సెలక్షన్, డిస్రప్టివ్ సెలక్షన్ ఆర్ రిలాక్స్డ్ సెలక్షన్ ఆర్ హెటెరోజైగోట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో, ఒక్కొక్కటి క్లియర్‌గా చూద్దాం. సో, స్టెబిలైజింగ్ సెలక్షన్ అంటే ఏంటంటే కన్సర్వ్స్ ఇంటర్మీడియేట్ ఫార్మ్స్ అండ్ రిమూవ్స్ ది ఎక్స్‌ట్రీమ్స్. ఈ నేచర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తుంది అనేది చాలా రకాలుగా సెలెక్ట్ చేస్తుంది. ఒకటి స్టెబిలైజేషన్ సెలక్షన్. ఇంటర్మీడియేట్ ఫార్మ్స్‌ని కన్సర్వ్ చేస్తుంది. వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది, బతికిస్తుంది. ఏవైతే ఎక్స్‌ట్రీమ్ ఫార్మ్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన న్యూ బోర్న్ బేబీసే సర్వైవల్ రేట్ గనుక చూసుకుంటే బేబీస్ పుట్టినప్పుడు రకరకాలుగా బేబీస్ పుడతారు జనరల్లీ. చాలా తక్కువ వెయిట్‌తో బేబీ పుడుతుంది. లేదంటే చాలా ఎక్కువ వెయిట్‌తో బేబీ పుడుతుంది. లేదంటే ఉండాల్సిన వెయిట్‌లో బేబీ పుడుతుంది. ఇవి 3 వేరియేషన్స్. ఈ 3 వేరియేషన్స్‌లో ఎక్స్‌ట్రీమ్స్ ఏంటి? చాలా ఎక్కువ వెయిట్ ఉండడం. లేదంటే అసలు తక్కువ వెయిట్ ఉండడం. మధ్యలో కొంత వెయిట్ ఉండడం. నేచర్ ఎలాంటి బేబీని సర్వైవల్ అవ్వడానికి ఫిట్‌గా తీసుకుంటుంది? ఉండాల్సిన వెయిట్. ఎక్స్‌ట్రీమ్ వెయిట్‌ని రిమూవ్ చేస్తుంది. ఎక్స్‌ట్రీమ్ హై వెయిట్ ఆర్ ఎక్స్‌ట్రీమ్ లో వెయిట్ రెండిటిని రిమూవ్ చేసి ఇంటర్మీడియేట్ ఫార్మ్ అయిన మీడియం వెయిట్‌ని ఉన్న బేబీస్ అనేవాళ్ళు హెల్తీగా ఉన్నారు. సో, సర్వైవల్ రేట్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో, అందుకే గదా! ఎక్కువ వెయిట్ ఉన్న, తక్కువ వెయిట్ ఉన్న బేబీస్‌ని పుట్టినప్పుడు వాళ్ళకి ట్రీట్‌మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, థాట్ ఈస్ హౌ ద నేచర్ విల్ గోయింగ్ టు సెలెక్ట్. ఓకే. అండ్ డైరెక్షనల్ సెలక్షన్ తీసుకుంటే ఫోకస్ వన్ ఎక్స్‌ట్రీమ్ చేంజెస్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఫేవర్స్ వన్ ఎక్స్‌ట్రీమ్ సారీ. ఒక ఎక్స్‌ట్రీమ్ ఒక ట్రైట్ మీద మాత్రమే ఎక్కువగా సెలెక్ట్ చేస్తుంది. ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో. ఎప్పుడైతే ఆ ఎన్విరాన్మెంట్ చేంజెస్ జరిగినప్పుడు ఒక, ఒక ట్రైట్ మీద ఎక్స్‌ట్రీమ్ ట్రైట్స్ మీద ఫేవర్ చేస్తే దాన్ని డైరెక్షనల్ సెలక్షన్ అంటాం. అండ్ ఆల్సో డిస్రప్టివ్ సెలక్షన్ మీన్స్ ఫేవర్స్ అగైన్ ఎక్స్‌ట్రీమ్స్. ఇప్పుడు డైరెక్షనల్ సెలక్షన్‌లో ఏంటంటే, వన్ ఎక్స్‌ట్రీమ్ ట్రైట్‌ని మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ డిస్రప్టివ్ సెలక్షన్‌లో 2 ఎక్స్‌ట్రీమ్స్‌ని ఫేవర్ చేస్తుంది. ఇంటర్మీడియేట్‌గా ఉన్న వాటిని డిసడ్వాంటేజ్ బయటికెళ్ళిపోతాయి. థాట్ ఈస్ కాల్డ్ డిస్రప్టివ్ సెలక్షన్ అండ్ ఆల్సో రిలాక్స్డ్ సెలక్షన్ ఆర్ హెటెరోజైగోట్ అడ్వాంటేజ్‌లో హార్మ్‌ఫుల్ ఎలీల్స్ ఏవైతే ఉంటాయో పర్సిస్ట్. ఇఫ్ హెటెరోజీనియస్ స్టేట్ కన్వర్స్ అడ్వాంటేజెస్. హెటెరోజీనియస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్‌ని హెటెరోజీనియస్. హోమోజీనియస్ జైగోట్ ఆర్ హెటెరోజీనియస్ జైగోట్ అంటాం. హోమో ఈస్ ఎ సిమిలర్ అండ్ హెటెరోజీనియస్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. డిఫరెంట్ ఫార్మ్స్‌లో హార్మ్‌ఫుల్ ఉన్న ఎలీల్స్ ఏవైతే వస్తాయో ఎలీల్ అంటే ఏంటంటే బేసికల్లీ ఎలీల్ ఈస్ ఎ ఆల్టర్‌నేటివ్ ఫార్మ్ ఆఫ్ ద జీన్స్. సో, జీన్స్, ఎలీల్స్ అనేది గూడా 2 సిమిలర్‌గా ఉన్న వర్డ్స్. 2 జీన్స్ గురించే మాట్లాడుతుంది. సీ ఈ జీన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన హ్యూమన్ బాడీయే ఉందనుకుందాం. సో, మన కళ్ళు అనేది తీసుకుందాం. కళ్ళు ఐ షేప్ అనేది తీసుకుంటే, ఆ ఐ గుడ్డు కలర్ తీసుకుందాం. ఆ కలర్‌లో మేబీ బ్రౌన్ కలర్ ఉండొచ్చు, బ్లాక్ కలర్ ఐ ఉండొచ్చు, బ్లూ కలర్ ఐస్ ఉండొచ్చు. సో, జీన్ ఏంటి? ఐ అనేది జీన్స్. ఆ జీన్స్ లోపల డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. బ్లూ కలర్ అవ్వచ్చు, రెడ్ కలర్ అది బ్లాక్ కలర్ అవ్వచ్చు, బ్రౌన్ కలర్ అవ్వచ్చు. Those are called as alleles. So alleles are the
ఆహ్, ఆల్టర్‌నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద జీన్స్‌ని మనం ఎలీల్స్ అంటాము. సో, హెటెరోజైగోసిటీ, హోమోజైగోసిటీ ఇవన్నీ మనకి జెనెటిక్స్ చాప్టర్ ఒస్తది. అక్కడ క్లియర్ పిక్చర్ ఒస్తది. చెప్పాను గదా! ఈ టాపిక్స్ అన్నీ రగ్గ్‌డ్‌గా అనిపిస్తాయి. సో, మొత్తం కాన్సెప్ట్ విన్న తర్వాత యూ ఫీల్ ద హోల్ పిక్చర్. ఓకే. సో, ఇలాగా నేచర్ అనేది సెలెక్ట్ చేస్తూ వస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఎకలాజికల్ బేసిస్ అండ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ సెలక్షన్. సీ ఈ ఈ నేచర్‌ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ న్యాచురల్ సెలక్షన్‌లో నాట్ ఓన్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకాలజీ గూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఈ నేచర్‌ని సెలెక్ట్ చేయడంలో నాట్ ఓన్లీ ది స్పీషియస్, వేరియేషన్స్, జెనెటిక్స్ ఇవి మాత్రమే కాకుండా ఎకాలజీ గూడా, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ గూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. సో, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ సెలక్షన్స్ వుడ్ బి ఆర్ సెలక్షన్, కే సెలక్షన్. ఆర్ సెలక్షన్‌లో ఏంటంటే హై రీప్రొడక్షన్, లో ఇండివిడ్యువాలిటీ ఇన్ ప్లెంటిఫుల్ ఎన్విరాన్మెంట్. జనరల్లీ ఆర్ సెలక్షన్ ఎలా ఉంటదంటే చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ స్పీషీస్‌ని ప్రొడ్యూస్ జేస్తుంది. కానీ, ఆ బతికే ఇండివిడ్యువాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి దాన్ని ఆర్ సెలక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెసో, ఫ్రాగ్సో చూడండి చాలా గుడ్లు పెడుతుంది. చాలా చాలా గుడ్లు పెడుతుంది. కానీ, కొన్ని మాత్రమే బతుకుతాయి. సో, హై రీప్రొడక్షన్, లో ఇండివిడ్యువాలిటీ. థట్ ఈస్ కాల్డ్ యాస్ ఆర్ సెలక్షన్. అండ్ అనదర్ సెలక్షన్ ఈస్ కే సెలక్షన్. Low reproduction and high individuality in scarce environment. సీ ప్రొడక్షన్ వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇండివిడ్యువాలిటీ బతికే రేట్ అనేది ఆర్ కేరింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సర్వైవల్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. థట్ ఈస్ కాల్డ్ యాస్ కే సెలక్షన్. అండ్ దట్ మాగ్నిట్యూడ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద డెన్సిటీ. పాపులేషన్ యొక్క డెన్సిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ పాపులేషన్‌లో ఎంతమంది డెన్సిటీ ఉన్నారు ఆర్ ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు. ఫిట్‌నెస్ ఆఫ్ వేరియంట్స్ మీద గూడా ఈ ఈ సెలక్షన్, న్యాచురల్ సెలక్షన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, నాట్ ఓన్లీ దిస్ న్యాచురల్ సెలక్షన్ ఇందాక మనం చూసినప్పుడు ఐసోలేషన్ ఈస్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఎ స్పీషియేషన్. స్పీషియేషన్ అంటే ఏంటి? ఒక స్పీషీస్ అనేది ఫార్మ్ అవ్వడం. హ్యూమన్ ఒక స్పీషీస్, లైక్ డాగ్స్ ఒక రకమైన స్పీషీస్, బర్డ్స్ ఒక రకమైన స్పీషీస్. ఇట్లా ఒక స్పీషీస్ వితిన్ అ స్పీషీస్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. అలా ఒక స్పీషీస్ అనేది ఫార్మ్ అవ్వడానికి ఐసోలేషన్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. సో, ఐసోలేషన్ ఏంటంటే ప్రివెంట్స్ జీన్ ఎక్స్‌చేంజ్ ఆర్ ద ఫార్మేషన్ ఆఫ్ యూనిక్ జీనోటైప్స్. లీడ్స్ టు డిఫరెన్షియల్ ఎన్విరాన్మెంటల్ ప్రాసెస్ అండర్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. Due to geographical isolation, speciation, barrier removed, distinct species coexist. See, ఆహ్, ఐసోలేషన్ అంటే ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఉంది. జనరల్లీ ఏ స్పీషీస్ అయినా సరే అన్నీ ఒక సింగిల్ కామన్ యాన్సెస్టర్స్ నుంచే ఎమర్జ్ అవుతాయి. ఒక స్పీషీస్ నుంచి ఇంకొక కొత్త కొత్త స్పీషీస్ అనేది దానిలో నుంచే పుట్టుకొస్తాయి. అన్నిటికి కామన్‌గా ఒక యాన్సెస్టర్ అనేదైతే కామన్‌గా ఉంటుంది. ఓవర్ ఏ టైమ్ ఐసోలేట్ అవ్వడం వల్ల, ఆ పర్టిక్యులర్ గ్రూప్ అనేది ఐసోలేట్ అవ్వడం వల్ల, లైక్ ఒక మౌంటైన్ పక్క ఒక జాగ్రఫికల్లీ ఏదైనా సమ్ బారియర్స్ ఒక మౌంటైన్ వచ్చింది, రివర్ వచ్చింది. అక్కడితో వాళ్ళు ఐసోలేట్ అయిపోయారు. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు వేరే దగ్గరికెళ్ళకపోవడం. ఆ జీన్స్ లోపల చేంజెస్ రాకుండా వితిన్‌లోనే ఆ మేటింగ్ ఆర్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఓవర్ ఏ టైమ్ ఏమైపోతుంది? వీళ్ళందరూ ఒక యూనిక్ స్పీషీస్‌గా డెవలప్ అవుతారు. ఎవరైతే విడిపోయి ఇనీషియల్ ఉన్నప్పుడు మౌంటైన్‌కి ఇటు సైడ్, అటు సైడ్ విడిపోయారనుకుందాం. సో, విడిపోయిన వాళ్ళు ఒక కొత్త స్పీషీస్‌ని జనరేట్ చేయగలుగుతారు. తర్వాత ఆ బారియర్స్ అనేవి రిమూవ్ అయినప్పటికీ గూడాను ఇవి 2 డిఫరెంట్ స్పీషీస్ లానే ఉండిపోతాయన్నమాట. ఐసోలేషన్ అనేది గూడా జాగ్రఫికల్ బారియర్స్ అవ్వచ్చు ఆర్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ అవ్వచ్చు. ఏదైనా కానీ ఓవర్ ఏ టైమ్ దీని మీద జీన్స్ మీద ఇంపాక్ట్ అయ్యి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిక్ టైప్స్ ఆఫ్ జీనోటైప్స్‌ని ఆర్ యూనిక్ టైప్ ఆఫ్ స్పీషీస్‌ని జనరేట్ చేస్తాయన్నమాట. సో, ఎవల్యూషన్ అనే ప్రాసెస్‌లో నాట్ ఓన్లీ ద జీన్స్, ఐసోలేషన్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ఎ రోల్ ఇన్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్. ఓకే. సో, ఇక్కడ ఓవరాల్‌గా వాట్ ద పిక్చర్ హియర్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ లైక్ ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఆ ఎవల్యూషన్ అనేది జరగడానికి వేరియేషన్స్ అనేది కావాలి. ఆ వేరియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడానికి వితిన్ జీనోమ్ లెవెల్‌లో చాలా చేంజెస్ వల్ల, ఎన్విరాన్మెంటల్‌లో చేంజెస్ వల్ల గావచ్చు,
మ్యూటేషన్ అవ్వచ్చు, జెనెటిక్ రీకాంబినేషన్, జెనెటిక్ డ్రిఫ్ట్ ఆర్ డ్యూ టు అడాప్టేషన్ బై ద స్పీషీస్ ఆర్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్ లైక్ ఐసోలేషన్ ఆర్ ఎనీ అదర్ రీజన్ వితిన్ ఆ స్పీషీస్ మధ్య వేరియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ వేరియేషన్స్ పైన డ్యూ టు సర్వైవల్ వల్లో, ఇంకొక ఎన్విరాన్మెంటలో, రిసోర్సెసో, ఫుడ్ కేపబిలిటీ కోసం ఆ స్పీషీస్ అనేవి కొన్ని ట్రైడ్స్‌ని అడాప్ట్ చేసుకుంటుంది. కొన్ని ట్రైడ్స్ అడాప్ట్ చేసుకుంటాయి. కొన్ని వితిన్ వేరియేషన్స్‌లో ప్రొడ్యూస్ అవుతాయి. ఆ అడాప్ట్ అయ్యి ఫార్మ్ అయిన ఈ స్పీషీస్ అనేవి ఈ సర్వైవల్‌లో ప్రతిరోజు స్ట్రగుల్ అవుతూ ఉంటాయి. ఈ స్ట్రగుల్ అయిన వాటి మీద నేచర్ సెలక్షన్ యాక్ట్ అయ్యి, ఏవైతే ఫిట్ ఇండివిడ్యువల్స్ ఉంటాయో, అవి ఎవల్యూషనరీ లైన్‌లో ముందుకొస్తాయి. ఆ స్పీషీస్ అని బతుకుతాయి. అవి నెక్స్ట్ జనరేషన్స్‌కి మూవ్ అవుతాయి. ఆ మూవ్ అయ్యే క్రమంలో మళ్ళీ ఐసోలేషన్ వల్లనో, ఇంకో రకమైన డ్రిఫ్ట్స్ వల్లనో ఒక స్పీషీస్‌లో నుంచి ఇంకొక కొత్త స్పీషీస్ అనేవి ఎమర్జ్ అవుతూ పుడుతూ ఉంటాయి. సో, దిస్ ఈస్ కాల్డ్ సింథటిక్ థియరీ. సో, డార్విన్ ఆర్ లెమార్క్స్ చెప్పిన థియరీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్న ఫర్దర్‌గా వాటిలో ఉన్న ఆహ్, చెప్పిన దాంట్లో మిస్ అయిన గ్యాప్స్‌ని ఫిల్ చేస్తూ జెనెటిక్స్‌ని యాడ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేసిన థియరీస్. ఓకే. నెక్స్ట్ మైక్రో ఎవల్యూషన్. మైక్రో ఎవల్యూషన్ అంటే ఏంటంటే చిన్న మ్యూటేషన్స్, స్మాల్ మ్యూటేషన్స్ వల్ల చిన్న మ్యూటేషన్ అంటే చెప్పా ఆల్రెడీ. మ్యూటేషన్ మీన్స్ ద సడెన్ చేంజెస్ వితిన్ జీనోమ్ లెవెల్‌లో సడెన్‌గా కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే ఎవరికీ తెలీదు. న్యాచురల్‌గా జీనోమ్స్‌లో కూడా జరుగుతాయి. ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే కొన్నిసార్లు బేబీస్ అనేవాళ్ళు డిఫరెంట్‌లీ ఏబుల్డ్ ఆర్ డిఫరెంట్‌లీగా పుడుతూ ఉంటారు. ఎ ఎందుకు జరుగుతుందంటే సమ్‌టైమ్స్ వితిన్ జీనోమ్ ఆర్ క్రోమోజోమల్ లెవెల్‌లో జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిండ్రోమ్స్ వల్ల బేబీస్ పుడతారు. అవి ఎందుకంటే లోపల కొంత జీనోమ్ లెవెల్‌లో చేంజెస్. వాటిని మ్యూటేషన్స్ ఆ మ్యూటేషన్స్ అనేవి పాజిబుల్‌గా లైక్ పాజిటివ్‌గా ఉండొచ్చు, నెగెటివ్‌గా గూడా ఉండొచ్చు. ఆ మ్యూటేషన్స్ వల్ల వేరియేషన్స్ అనేవి వస్తాయి. రకరకాల స్పీషీస్ అనేవి ఎమర్జ్ అవుతాయి. అవి ఎందుకొస్తున్నాయి అనేది ఎవరి చేతిలో లేదు యాక్చువల్లీ. మైక్రో ఎవల్యూషన్ అనేదేంటంటే, సిమిలర్‌లీ అదొక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సిమిలర్‌లీ నార్మల్‌గా స్మాల్ మ్యూటేషన్స్ అనేవి అక్యుములేట్ అయ్యి ఓవర్ ఎ టైమ్ చిన్నగా అక్యుములేషన్స్ అనేవి మ్యూటేషన్స్ అనేవి వచ్చి ఓవర్ ఎ టైమ్ కొత్త స్పీషీస్‌ని ఒక రేసెస్‌ను లేదంటే ఒక స్పీషీస్ లోపల కొత్త సబ్ స్పీషీస్‌ను జనరేట్ చేస్తూ ఉంటాయి. దాన్ని మైక్రో ఎవల్యూషన్ అంటాం. సో, ఆ మైక్రో ఎవల్యూషన్ అవ్వడానికి అగైన్ మ్యూటేషన్, న్యాచురల్ సెలక్షన్, జెనెటిక్ డ్రిఫ్ట్, జీన్ ఫ్లో మైగ్రేషన్ ఆర్ ఐసోలేషన్, హైబ్రిడైజేషన్ ఇవనేవి ఫ్యాక్టర్స్ అనేవి ఈ మైక్రో ఎవల్యూషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అపియరెన్స్ ఆఫ్ విజ్డమ్ టీత్, డిక్రీజింగ్ ఏజ్ ఆఫ్ మెనార్క్, ఇంక్రీజింగ్ ద హైట్, బ్లంటింగ్ ఆఫ్ క్యానియన్స్. సీ ఎవల్యూషన్ అనేది స్లోగా జరుగుతూ చేంజెస్ జరుగుతూ వచ్చింది. అక్కడి నుంచే మనం వచ్చాము. లేదా ఒక ఏప్ లైక్ స్ట్రక్చర్ నుంచే ఈరోజు ఈ హ్యూమన్ వచ్చాడు అన్నదానికి గూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సైంటిఫికల్లీ వి కెన్ సీ సమ్ ప్రూఫ్స్. లైక్ మనకి బాడీలో ఉండే ఒక అపెండిక్స్ అవ్వచ్చు. ఇలాంటి కొన్ని మనం చూసినప్పుడు మనకున్న టీత్ జాలైన్ అన్నది మనకి కొంత యూజ్ చేయని టీత్ చూసినప్పుడు అవ్వచ్చు. మన పూర్వీకులు ఏప్ లైక్ యాన్సెస్టర్స్‌కి ఎలాగైతే అవి ఆ టైంలో యూజ్ చేసుకోవడానికి తిన్న ఫుడ్‌ని అరిగించుకోవడానికి యూజ్ అయ్యే ఏవైతే ఆర్గాని ఉన్నాయో ఆర్గాన్స్ బాడీలో అవి మనకి ఇప్పటికి కూడా హ్యూమన్ బాడీలో ఉంటాయి. 24 అవర్స్ కడుపు నొప్పి అంటారు. అది ఆ పేగు తీసేసారు అంటారు. అది మనకి యాక్చువల్లీ యూజ్ లేదు బాడీలో. అది మనకి ఈ యానిమల్స్ తిన్న ఫుడ్‌ని అరిగించుకోవడానికి అది యాక్చువల్లీ ఉంది. ఇప్పుడు మనం దాన్ని ఓవర్ ఎ టైమ్ మనం ఈ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో ముందుకొచ్చి ఇలా అయ్యాం గాబట్టి, ఆర్గాన్ ఇప్పటికి వేస్ట్‌గా అలానే ఉండిపోయింది. రైట్? మనం అక్కడి నుంచే వచ్చాము అని చెప్పడానికి ఈ ఆర్గాన్స్ మన బాడీలో ఏవైతే కనిపిస్తున్నాయో దీస్ ఆర్ ద ప్రూఫ్స్. ఈ ఎవల్యూషన్ అనే ప్రాసెస్‌లో మనం వచ్చాము అని చెప్పడానికి. రైట్? ఇక్కడ మైక్రో ఎవల్యూషన్ ఏంటంటే స్లోగా చేంజెస్ జరుగుతూ అక్యుములేట్ అవుతూ వితిన్ ఎ ప్రాసెస్ అనేది వచ్చింది. థాట్ ఈస్ మైక్రో ఎవల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి మాక్రో ఎవల్యూషన్ గురించి చెప్తాం. ఎవల్యూషన్ ఎట్ ద స్పీషీస్ ఆర్ హైయర్ టాక్సా లెవెల్. స్పీషీస్ అనేవి సడెన్ చేంజెస్ వల్ల
స్మాల్ చేంజెస్ ఒకేసారి వస్తూ అని అలా కాకుండా, సడెన్ చేంజెస్ వల్ల గూడా సమ్‌టైమ్స్ ఒక కొత్త స్పీషీస్ అనేవి పుట్టుకొస్తాయి. లేదంటే ఒక సబ్ స్పీషీస్ రేసే కాకుండా ఒక హయ్యర్ టాక్సాలబుల్ స్పీషీస్ గూడా జనరేట్ అవుతాయి. సో, దాన్ని మాక్రో ఎవల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని థియరీస్ ఉన్నాయి. పంక్చుయేటెడ్ ఈక్విలిబ్రియం అండ్ గ్రాడ్యుయలిజం అనేది. సో, జనరల్లీ మనం ఎవల్యూషన్ గురించి చూసినప్పుడు ఒక చిన్న సెల్ నుంచి ఒక హ్యూమన్ బాడీ అవ్వచ్చు, బేబీ పుట్టేటప్పుడైనా కానీ చూడండి ఒక చిన్న సెల్ నుంచి ఇంత ఒక సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ నుంచి ఇంత మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేంత వరకు లైఫ్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది యాక్చువల్లీ, రైట్? సో, ఇనీషియల్లీ లైఫ్ అనేది చాలా సింపుల్‌గా ఒక సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్‌లోనే ఉండిపోయేది. తర్వాత ఓవర్ ఎ టైమ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లాగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఆ ప్రాసెస్ అనేది ఒక్క రోజులో జరగలేదు. మ్యూటేషన్స్ ఆర్ ఆల్సో సమ్‌టైమ్స్ యూ కెన్ కాల్ దెమ్ లైక్ చేంజెస్. ఆ చేంజెస్ అనేవి స్లోగా అక్యుములేట్ అవుతూ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ బాడీలో చేంజెస్ జరుగుతూ వచ్చినియి. దాన్ని గ్రాడ్యుయలిజం అన్నాం. ఆ వన్ థియరీ ఈస్ కాల్డ్ గ్రాడ్యుయలిజం. సీ ఇనీషియల్లీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫిషే ఉంది. చిన్నగా ఒక లైఫ్ ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం నుంచి ఒక ఫిష్. ఆ ఫిష్ నుంచి దానికి చిన్నగా కాళ్ళు అటు ఇటు వస్తూ ఒక యాంఫిబియన్స్ లైక్ ఒక ఫ్రాగ్ లాంటి యానిమల్స్‌గా ఫార్మ్ అయినియి. ఆ తర్వాత ఆ ఫ్రాగ్ లాంటి ఒక యాంఫిబియన్స్ అనేవి దాని యొక్క లెగ్ సైజ్‌ని పెంచుకుంటూ, తర్వాత దాని యొక్క లంగ్ కెపాసిటీని పెంచుకుంటూ, ల్యాండ్ మీద బతకగలిగే జీవిగా మారింది. ఇట్లా అడాప్టేషన్స్ అనేవి ట్రైడ్స్ అనేవి బతకడానికి కావాల్సిన ట్రైడ్స్ బాడీ టైప్స్ ఆర్గాన్స్ అనేవి స్లోగా ఒకదాని తర్వాత ఒకటి అడాప్ట్ చేసుకుంటూ, ఆ చేంజెస్ అనేవి జరుగుతూ ఓవర్ ఏ టైమ్ ఈ మార్ఫోలాజికల్లీ చేంజెస్ జరుగుతూ ఒక స్పీషీస్ నుంచి ఇంకొక స్పీషీస్ అనేది ఎవాల్వ్ అవుతూ ఇట్లా స్పీషీస్ అనేది ఎవాల్వ్ అవుతుంది అని చెప్తున్నాడు. అదొక థియరీ. పంక్చుయేటెడ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే, ఒక సడెన్ చేంజెస్ వల్ల బర్స్ట్ ఆఫ్ ఫినోటైపిక్ చేంజ్ హోమియోటిక్ మ్యూటేషన్స్ యాంప్లిఫై చేంజెస్. అంటే ఇట్లా గ్రాడ్యువల్ ప్రాసెస్‌లోనే అంటే ఇప్పుడు చార్ల్స్ డార్విన్ చెప్పినట్టో, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినట్టు ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ జరుగుతూనే ఆర్గానిజమ్స్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సడెన్ చేంజ్ వల్ల గూడా కొత్త రకమైన స్పీషీస్ పుట్టొచ్చు. ఇప్పుడు ఒక స్పీషీస్ పుట్టడానికి ఫిష్ నుంచి ఫ్రాగ్ అయ్యి, ఫ్రాగ్ నుంచి ఒక ల్యాండ్ యానిమల్ అయ్యి అట్లానే అవ్వాల్సిన అవసరం లేదు. సడెన్ చేంజెస్ వల్ల గూడా ఒకేసారి జంప్ అనేది జరిగి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ పుట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. లేదా ఒక యాస్టరాయిడ్ వచ్చి పడింది భూమి మీద. అలాంటి టైంలో ఒక సడెన్‌గా జరుగుతున్న చేంజెస్ వల్ల గూడా ఒక కొత్త రకమైన జాతులు పుట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు డైనోసార్స్ ఉండేవి అని మనం విన్నాం. ఆ టైంలో ఎప్పుడైతే భూమి అంతరించిపోయి అలాంటి ఒక పెద్ద డైనోసార్ అనేది ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌కి ఉండలేక అవి అంతరించిపోయినాయి. కానీ ఒక చిన్న రాట్ లాంటి కొన్ని యానిమల్స్ ఏం చేసినాయి రాట్ లాంటి ఉన్న కొన్ని మెమైల్స్ చిన్న చిన్న బుర్రాస్‌లోనో వాటిలోనో దాక్కొని తన లైఫ్‌ని కాపాడుకోగలిగి కొత్త స్పీషీస్‌గా అవి ఎమర్జ్ అయ్యి బతకగలిగినియి. ఆ ఎవల్యూషన్ అనే లైన్‌లో. ఆ ఎన్విరాన్మెంట్ నేచర్ పెట్టిన టెస్ట్‌లో అవి చిన్న ఆర్గానిజమ్స్ అయినప్పటికీ బతకగలిగినియి. పెద్ద పెద్ద డైనోసార్ అయినప్పటికీ అవి ఎక్స్‌టింక్ట్ అయిపోయినియి. ఇక్కడ ఏంటంటే సడెన్ చేంజెస్ వల్ల గూడా దాంట్లో ఆ ఎన్విరాన్మెంట్ కండిషన్స్‌కి అది అడాప్ట్ చేసుకొని గ్రో అవ్వడం వల్ల వాట్ హ్యాపెండ్ ఒక కొత్త స్పీషీస్ అనేది తర్వాత ఎమర్జ్ అయింది. అది కంటిన్యూ అయింది. ఆ లైఫ్ అనే ఎవల్యూషనరీ లైన్‌లో అది కంటిన్యూ అయింది. బట్ డైనోసార్స్ ఎక్స్‌టింక్ట్ అయిపోయినాయి. అట్లా సడెన్ చేంజెస్ వల్ల గూడా ఈ ఎవల్యూషనరీ అనే లైన్‌లో ఒక కొత్త స్పీషీస్ అనేవి ఫార్మ్ అవ్వచ్చు. థాట్ ఈస్ కాల్డ్ పంక్చుయేటెడ్ ఈక్విలిబ్రియం గ్రాడ్యుయలిజం. ఈవెన్ ఆర్గానిక్ ఎవల్యూషన్ అదే చెప్తుంది. ఈ ఆర్గానిక్‌గా ఎవల్యూషన్ జరిగింది అంటే ఒక లోయర్ లైఫ్ ఫార్మ్స్ నుంచే హయ్యర్ ఫార్మ్స్ అనేవి ఎవాల్వ్ అయ్యింది అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ఈ వెస్టిజియల్ స్ట్రక్చర్స్ అంటే అదే ఇందాక మనం చెప్పాం గదా! మనం యూజ్ జేయని బాడీ పార్ట్స్ మన బాడీలో ఉన్నాయి. అపెండిక్స్ లైక్ స్ట్రక్చర్స్ అవ్వచ్చు. ఎంబ్రియాలజీ చూసామనుకోండి. ఇనీషియల్లీ మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బేబీ ఇనీషియల్‌లో మనం ఆ స్కానింగ్ చూస్తే అదంతా గూడా సెల్స్ అన్నీ గూడా ఒక ఫిష్ లైక్ స్కేల్స్ లాగా చూస్తాం. అంటే ఇనీషియల్ ప్రిమిటివ్
టైప్ ఆర్గానిజమ్స్ యొక్క సెల్స్ మనం చూసినట్టే ఉంటది. సో, అక్కడిని అది చూస్తే కూడా మనకర్థమవుతుంది. సో, ఆ ఎవల్యూషన్ అనేది ఒక చిన్న లైఫ్ ఫార్మ్స్ నుంచి, ఒక చిన్న సింగిల్ సెల్యులర్ చిన్న చిన్న లైఫ్ ఫార్మ్స్ నుంచి ఇలాంటి ఒక పెద్ద మల్టీ సెల్యులర్ ఆర్గానిజం లైక్ హ్యూమన్ అంటే ఒక చిన్న ఏప్ లాంటి స్ట్రక్చర్ నుంచే మనిషి అనేవాడు ఈ రోజున్న మోడర్న్ హ్యూమన్ ఆర్ మోడర్న్ హోమో సేపియన్‌గా ఎదిగాడు అని చెప్పడానికి ఈ ఎవల్యూషన్ అనేది చాలా ప్రూఫ్‌గా మనం చూడొచ్చు. ఈవెన్ ఎనాటమీలో చూసినా, వెస్టిజియల్ స్ట్రక్చర్స్‌లో చూసినా, ఈవెన్ బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌లో చూసినా, పేలియోంటాలజీ, ఈవెన్ ఫాసిల్స్ మనం తవ్వి చూసినప్పుడు అవ్వచ్చు. ఇలా చాలా సైంటిఫికల్ ప్రూఫ్స్ వల్ల మనం మనం ఒకటి క్లారిటీగా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎవల్యూషన్ అనేది జరిగింది. మనిషి ఎవాల్వ్ అయ్యాడు. మనిషి ఒక ఏప్ లాంటి స్ట్రక్చర్ నుంచి ఈరోజు హ్యూమన్‌గా ఎళ్ళాడు. ఈ ఎవల్యూషన్ అనేది ఏదైతే ఉందో అది జరిగింది, జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది. ఈ ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్‌లో స్పీషియస్ అనే కాదు, హ్యూమన్ అనే కాదు, ప్రతి లైఫ్ ఫార్మ్స్ కూడా ప్రతిరోజు ఈ సర్వైవల్ అనే ఈ స్ట్రగుల్‌లో ప్రతిరోజు అడాప్టేషన్స్ చేసుకుంటూ ఈ ఎవల్యూషన్‌లో చేంజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. జరిగినియి, జరుగుతూనే ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ ఇన్ ద సెన్స్ ప్రోగ్రెస్. ఓకే. సో థాట్ ఈస్ వాట్ మ్యాక్రో ఎవల్యూషన్. అండ్ ఈ ఎవల్యూషనరీ కాన్సెప్ట్స్‌లో ఈ ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి నాట్ ఓన్లీ దిస్ జెనెటిక్స్ అండ్ ఆల్ కొన్ని బయోలాజికల్ కాన్సెప్ట్స్ కూడా ఈ ఎవల్యూషనరీ కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసినియి. అలాంటి కొన్ని కాన్సెప్ట్స్‌ని చూద్దాం. లైక్ డాల్స్ రూల్, కోబ్స్ రూల్ అండ్ గాసెస్ రూల్ అని చెప్పి. ఈ డాల్స్ రూల్ ఏంటంటే, ఈ డాల్స్ అని ఆయన ఏం చెప్పాడంటే, ఎవల్యూషన్ ఇస్ ఇర్రివర్సిబుల్ అండ్ స్ట్రక్చర్ డస్ నాట్ రివర్ట్ టు ఒరిజినల్ ఫార్మ్. సో, ఎవల్యూషన్ అనేది ఏదైతే ఉందో, అది ఇర్రివర్సిబుల్. ఒక్కసారి ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజంగా ఎవల్యూషన్ అయిన తర్వాత, మళ్ళీ కొత్త ఆర్గానిజం మళ్ళీ ఎనక్కి రాలేదు. ఇప్పుడు ఫిష్ నుంచి వేల్స్‌గా కన్వర్ట్ అయింది. ఫిష్ నుంచి అది ఒక అడాప్టబిలిటీ తీసుకుంటూ ఒక వేల్స్‌లాగా ఒక ఆర్గాన్ ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ వేల్స్ ఫిష్‌గా మారలేవు. అది ఇర్రివర్సిబుల్ అని చెప్పడం జరిగింది. ఆ ఒరిజినల్ ఫార్మ్‌లోకి రాలేదు. థాట్ ఈస్ కాల్డ్ యాస్ డాల్స్ రూల్. బట్ ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ కన్వర్జెంట్ ట్రైడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే సిమిలర్‌గా ఉండే ట్రైడ్స్ ఒకేసారి ఇండిపెండెంట్‌గా ఎవాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ కంటే హైయర్ స్పీషీసే కదా బ్యాట్స్. మరి బర్డ్స్‌కున్న వింగ్స్ బ్యాట్స్‌కి గూడా ఉన్నాయా అంటే బ్యాట్స్ సిమిలర్‌గా ఈ వింగ్స్ అనే ఒక ట్రైట్‌ని ఇండిపెండెంట్‌గా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఆ ట్రైడ్స్‌ని ఎమర్జ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో కోప్స్ రూల్ తీసుకుంటే ద టెండెన్సీ ఫర్ సైజ్ ఇంక్రీజ్ ఇన్ ఎవల్యూషన్ అన్‌స్పెషలైజ్డ్ యానిమల్స్ సర్వైవ్. ఈ ఎవల్యూషన్ జరుగుతున్న టైంలో ఈ ఆర్గానిజమ్స్ అవ్వచ్చు, స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవి సైజ్ పెరిగే టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుందంట. ఆ సైజ్ పెరగడం అనేది కంపల్సరీగా ప్రతి ఆర్గానిజం ఆర్ ప్రతి స్పీషీస్ గూడా పెరగాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ లైక్ దిస్ ఈస్ నాట్ యూనివర్సల్. కంపల్సరీ అని ఏం లేదు. అండ్ సమ్‌టైమ్స్ క్లైమేట్ ఆర్ ఇలాంటి వాటి వల్ల గూడా చేంజెస్ అనేది జరగొచ్చు. లైక్ హ్యూమన్ బాడీ అవ్వచ్చు, హార్స్ అవ్వచ్చు, కామెల్స్ అవ్వచ్చు, డైనోసార్స్ అవ్వచ్చు. సీ దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్కాప్స్ రూల్. నెక్స్ట్ వచ్చేసి గాసెస్ రూల్. గాసెస్ రూల్ ఏం చెప్తుందంటే కాంపిటీటివ్ ఎక్స్‌కల్షన్. స్పీషీస్ కెనాట్ ఆక్యుపై ద సేమ్ నీచ్ అండ్ అడాప్టివ్ రేడియేషన్స్ అక్కర్స్. సీ సింపుల్‌గా చెప్తా దీనికొక ఎగ్జాంపుల్. ఏ 2 కొక్కులు ఒక దగ్గర ఉండవు అన్నదే ఇక్కడ గాస్ రూల్ అనమాట. అంటే ఏ రెండిటి మధ్య కాంపిటీషన్ ఉంటుందో ఫుడ్ కోసం ఆర్ నీచ్ ఆర్ వీటి కోసం ఎక్కడైతే ఉంటదో అవి 2 ఒక దగ్గర బతకలేవు. థాట్ ఈస్ కాల్డ్ గాస్ రూల్. ఇప్పుడు లయన్, టైగర్ తీసుకోండి. 2 ఒకే జంతువు దాని యొక్క ఫుడ్ ఒకటే జంతువు. ఆ 2 ఒక దగ్గర ఉండలేవు. థాట్ ఈస్ కాల్డ్ గాస్ రూల్. కాంపిటీటివ్ ఎక్స్‌కల్షన్ ప్రిన్సిపల్ అండ్ స్పీషీస్ కెనాట్ ఆక్యుపై ద సేమ్ నీచ్ అండ్ అడాప్టేషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బయోలాజికల్ కాన్సెప్ట్స్ ఇన్ ది ఎవల్యూషనరీ లైన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అండ్ ఆల్సో మొసాయిక్ ఎవల్యూషన్. మొసాయిక్ ఎవల్యూషన్ అంటే ఏంటంటే
ట్రైట్స్ ఎవాల్వ్ ఎట్ డిఫరెంట్ రేట్స్ ఆర్ అసింక్రోనస్‌లీ. ఇప్పటి వరకు మనం ఎవల్యూషన్ అనేది అదే చెప్తున్నాం. ఎవల్యూషన్ అనేది ఒక సింగిల్ లైన్‌లోనే జరగదు. ఎలాగైనా జరగొచ్చు. ఇట్ క్యాన్ బి అట్ డిఫరెంట్ రేట్స్. స్లోగా జరగొచ్చు, సడెన్‌గా జరగొచ్చు, డైరెక్షనల్, బై డైరెక్షనల్, అసింక్రోనస్‌లీ. సో, ఒక సిమిలర్ పాత్‌లోనే ఒక స్లోగానే లేదంటే అలానే జరగాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఎవల్యూషన్‌లో ట్రైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ట్రైట్స్ ఎవాల్వ్ అట్ డిఫరెంట్ ట్రైట్స్ ఆర్ అసింక్రోనస్‌లీ. ఆ లక్షణాలు ట్రైట్స్ అంటే మనం ఏం చెప్తున్నాం? ఆర్గానిజమ్స్ అనేది సర్వైవల్ అవ్వడానికి కావాల్సిన ట్రైట్స్‌ని అడాప్ట్ చేసుకుంటుంది అని ఇందాక నుంచి అదే చెప్తున్నాం రైట్? సో, ఆ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రైట్స్ అనేది ఒకేసారి అడాప్ట్ చేసుకోదు. ఒకదాని తర్వాత ఒకటి అడాప్టేషన్ అనేది జరుగుతుంది. ఎట్ డిఫరెంట్ రేట్స్‌లో అసింక్రోనస్‌లీ అడాప్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి 2 కాళ్ళ మీద నడవడం నేర్చుకున్నాడని చెప్పాం. దట్స్ కాల్డ్ బైపెడలిజం అన్నాం. ఆ బైపెడలిజము ఒకసారి తీసుకుంది. అండ్ బ్రెయిన్ సైజ్ ఎవాల్వ్డ్ ఇన్ స్టేజెస్. ఆ తర్వాత స్టేజ్‌లో బ్రెయిన్ ఎవాల్వ్ అయింది. 2 కాళ్ళ మీద నడవడం, బ్రెయిన్ సైజ్ పెరగడం అన్నీ ఒకేసారి జరగల. సో, ఒకదాని తర్వాత ఒకటి జరిగింది. సో, దట్ ఈస్ ఆస్ట్రాలోపిథెకస్‌గా మనిషి యొక్క పూర్వ యాన్సెస్టర్ 2 కాళ్ళ మీద నడిచిన యాన్సెస్టర్‌ని ఆస్ట్రాలోపిథెకస్ అన్నారు. తర్వాత అది ఎమర్జ్ అవుతూ ఇప్పుడు బ్రెయిన్ సైజ్ ఎక్స్‌పాండ్ అయిన హోమో సేపియన్ వరకు వచ్చాడు. సో, ఆ ఎక్స్‌పాన్షన్స్ ఆ ట్రైడ్స్ యొక్క చేంజెస్ అనేవి ఒక్కసారిగా జరగలేదు. డిఫరెంట్ రేట్స్‌లో జరుగుతూ వచ్చినియి. ఇప్పుడు గూడా స్టిల్ ఈవెన్ టుడే అండ్ ఈవెన్ థిస్ సెకండ్ ఆల్సో ఎవల్యూషన్ జరుగుతూనే ఉంది. మేబీ కొన్ని వందల, వేల, లక్షల సంవత్సరాల తర్వాత మేబీ ఈరోజు ఇలా ఉన్న హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఇలా ఉండకపోవచ్చు. మారొచ్చు. రైట్? ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఇప్పుడున్న హ్యూమన్‌లా మనిషి లేడు. మార్పులు జరుగుతూ ఈరోజు హ్యూమన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల, వేల, లక్ష సంవత్సరాల తర్వాత మేబీ ఈ ఫినోటైపికల్లీ మనిషి యొక్క స్ట్రక్చర్, జీనోటైపికల్లీ ఈ మనిషి యొక్క థింగ్ అనేది ఇలా ఉండకపోవచ్చు. రైట్? సో, మన పూర్వీకుల మనుషులనమాట. ఈ ఆస్ట్రలోపిథెకస్ అండ్ హోమో సేపియన్స్. రైట్? సో, దిస్ ఈస్ వాట్ మొసాయిక్ ఎవల్యూషన్ అంటే సేమ్ ట్రైడ్స్ అనేవి ఒకసారి అడాప్టేషన్స్ జరగవు. డిఫరెంట్ రేట్స్‌లో జరుగుతాయి. సో, థాట్ ఈస్ కాల్డ్ మొసాయిక్ ఎవల్యూషన్. అండ్ అడాప్టివ్ రేడియేషన్స్. సో, ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదే. సీ ఆహ్, అడాప్టేషన్ చేసుకుంటాయి. ఆ ట్రైడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్పీషీస్ అనేవి అడాప్ట్ చేసుకుంటాయి. సో, ద డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎ సింగిల్ లీన్ ఇంటూ మల్టిపుల్ స్పీషీస్ విత్ డిఫరెంట్ అడాప్టేషన్స్. సీ ఏ ఆర్గానిజం అయినా, ఎటువంటి స్పీషీస్ అయినా సరే ఒక సింగిల్ లీనియేజ్ నుంచే వస్తది. అంటే మనందరికీ అది ఎలాంటి లైఫ్ అయినా సరే మనందరికీ ఒక కామన్ యాన్సిస్టర్ ఉన్నారు. సో, మన హ్యూమన్స్ అందరికీ గూడా నువ్వు అమెరికాలో హ్యూమనో, ఇండియాలో హ్యూమనో, ఇంకో దేశంలో హ్యూమన్ అయినా, ఆఫ్రికాలో మనందరి హ్యూమన్స్‌కి పూర్వీకులు ఒకళ్ళే. సీ సింగిల్ లీనియేజ్ నుంచే మనకిలాంటి మల్టిపుల్ స్పీషీస్ అనేవి పుట్టుకొచ్చినియి. ఓవర్ ఎ టైమ్ దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అక్కడే చెప్తున్నాను. కాజెస్‌లో చూడండి. ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీ, కాంపిటీషన్, మిటిగేషన్ ఆర్ మైగ్రేషన్. మన ఫుడ్ కోసమో, ఎన్విరాన్మెంట్‌లో ఉన్న ఈ హార్ష్ క్లైమాటిక్ కండిషన్స్ కోసమో, రిసోర్సెస్ కోసమో, కాంపిటీషన్ వల్ల కొత్త కొత్త స్కిల్స్ ఆర్ థింగ్స్‌ని మనం అడాప్ట్ చేసుకుంటది. అడాప్టేషన్ వల్ల ఈ మల్టిపుల్ స్పీషీస్ అనేవి ఎమర్జ్ అయిన సో, ఇనీషియల్లీ వి ఆర్ ఫ్రమ్ ఎ సింగిల్ లీనియేజ్. ఆ సింగిల్ లీనియేజ్ నుంచే ఈ డైవర్సిఫికేషన్ జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్ వల్ల మల్టిపుల్ స్పీషీస్ అనేవి ఫార్మ్ అయినియి. మమ్మేల్స్‌లో అదే ఎగ్జాంపుల్స్. మామ్మేల్స్‌లో లింబ్స్ గాట్ అడాప్టెడ్ ఫర్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ కోసం లింబ్స్ వచ్చినియి. బ్యాట్స్‌కి ఫ్లయింగ్ కోసం వింగ్స్. మోల్స్‌కి బుర్రోయింగ్. హార్స్ రన్ అవ్వడానికి మన కాళ్ళు అడాప్ట్ అయినియి. సీ ఆహ్, అండ్ ఆల్సో గ్రాస్పింగ్. ప్రైమేట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ చాప్టర్ మనం ప్రైమేట్సే అందులో చూస్తాం. ప్రైమేట్స్ గ్రాస్ప్ చేసుకోవడానికి మన హ్యాండ్ ఉంది. ఏదైనా ఒక వస్తువుని పట్టుకోగలదు. అలాగా మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇనీషియల్లీ మనం కోతి లాంటి వాళ్ళమైతే మనకసలు చెయ్యికి పట్టుకోవడానికి క్యాపబిలిటీ లేదు. 4 కాళ్ళు పెట్టి నడవాల్సిందే. తర్వాత 2 కాళ్ళ మీద వచ్చాం. తర్వాత ఈ చెయ్యి ఎప్పుడైతే అపోజబుల్ థంబ్ మనకొచ్చిందో దాన్ని గ్రాస్ప్ చేసుకోగలిగాం. సో, అట్లా చేంజెస్ అనేవి జరుగుతూ వచ్చినియి. ఈవెన్ ఫించెస్ ఎగ్జాంపుల్ మనం చూసాం. అందులో గూడా అంతే. సో, దాని ఫుడ్ తినడం కోసం తగ్గట్టుగా దాని ఫించ్ బర్డ్ యొక్క బీక్ ఏదైతే ఉందో దాన్ని మారుతూ వచ్చింది. వుడ్ పెక్కర్ బర్డ్ ఉందనుకో, ఆ చెక్కని కొట్టే విధంగా దానికో షార్ప్ బీక్ ఉంటది దానికి. ఇన్సెక్ట్స్ ఫుడ్ తినడానికి దాని దగ్గర
టిక్ బీక్ ఉండడం. సో, మీరెప్పుడైనా సరే జూకో, ఇంకో ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఆ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్ బర్డ్స్ అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అవ్వచ్చు, వాటి యొక్క థింగ్స్‌ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి జీవి గూడా ఈ ఈ జీవన దీంట్లో బతకడానికి తాను తగ్గట్టు తాను ఒక అడాప్టేషన్స్‌ని చేసుకుంటూ వస్తుంది. ఈ నేచర్‌లో బతకడానికి. సో, థాట్ ఈస్ అదే ఎవల్యూషన్. ఎవల్యూషన్, నేచర్ సెలక్షన్ అదే గాడ్, అదే ఎవల్యూషన్, అదే అడాప్టివ్ రేడియేషన్. అడాప్టివ్ రేడియేషన్ అంటే ఎవల్యూషన్ యొక్క ఆహ్, క్రియేషన్ ఆర్ ఎవల్యూషన్ యొక్క క్రియేటివిటీ అని చెప్పొచ్చు. ఎవల్యూషన్ చేసే క్రియేటివిటీనే మనం అడాప్టివ్ రేడియేషన్ అని చెప్పొచ్చు. రైట్? సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ అడాప్టివ్ రేడియేషన్. అండ్ నెక్స్ట్ ఇస్ పారలెలిజం అండ్ కన్వర్జెన్సీ. సో, పారలెలిజం అంటే అగైన్ ఈ ఎవల్యూషన్ లైన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పారలెలిజం అంటే సిమిలర్ స్ట్రక్చరల్ ట్రైట్స్ ఇన్ రిలేటెడ్ స్పీషీస్ డ్యూ టు కామన్ యాన్సెస్ట్రీ. ఫంక్షన్స్ మే డిఫర్. కామన్ యాన్సెస్టర్స్ నుంచి స్పీషీస్ వచ్చినప్పుడు దాని స్ట్రక్చరల్ సిమిలర్‌గా ఫార్మ్ అవుతాయి. కానీ ఫంక్షన్స్ డిఫర్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 లింబ్స్ చేతులు 4 లింబ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కామన్ యాన్సెస్టర్స్ నుంచొచ్చారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫంక్షన్ జేస్తారు. కానీ ఆ సిమిలర్ ట్రైట్ అనేది ఫార్మ్ అవుతుంది. హార్స్, బ్యాట్, వేల్, మంకీ, మోల్ వీటన్నిట్లోనూ 4 లింబ్స్ ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి దాని దాని పని కోసం వాడుతుంది. ఇక్కడ ఫంక్షన్ అనేది డిఫర్ అవుతుంది. కానీ అన్నిట్లోనూ సిమిలర్‌గా 4 లింబ్స్ అనే ఒక స్ట్రక్చరల్ ట్రైట్ అయితే ఉంది. సో, థాట్ ఈస్ కాల్డ్ పారలెలిజం. కన్వర్జెన్సీలో ఏమవుతుంది? సిమిలర్ ఫంక్షనల్ ఒక సేమ్ పని కోసము అన్‌రిలేటెడ్ స్పీషీస్ అంటే సేమ్ కామన్ యాన్సెస్టర్ నుంచి కాకుండా డిఫరెంట్ స్పీషీస్ నుంచి ఎమర్జ్ అయిన ఈ ఎన్విరాన్మెంట్ సిమిలర్ ఫంక్షన్ కోసము డిఫరెంట్ స్ట్రక్చర్స్‌ని అడాప్ట్ చేసుకుంటాయి. సపోజ్ ఐస్ ఇన్ డీప్ సీ ఫిష్, వింగ్స్ ఫర్ ఇన్సెక్ట్స్ వర్సెస్ బర్డ్స్. ఈ ఇన్సెక్ట్స్, బర్డ్స్ చూడండి 2 కామన్ యాన్సెస్టర్స్ నుంచి రాలేదు. బట్ రెండిటికి సిమిలర్ ఫంక్షనల్ ట్రైట్ ఎగరడం 2 ఎగరాలి. ఇన్సెక్ట్స్ ఎగరాలి, బర్డ్స్ ఎగరాలి. ఎగరడం ఎగరడం అనేది దాని యొక్క ఫంక్షన్. ఆ ఫంక్షనల్ ట్రైట్ అనేది సేమ్. కానీ ఆ బర్డ్ యొక్క వింగ్, ఇన్సెక్ట్ యొక్క వింగ్ సేమా? లేదు గదా! స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంది. 2 డిఫరెంట్ స్పీషీస్ నుంచొచ్చిన సేమ్ ఫంక్షన్ చేయడానికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎవాల్వ్ అయినియి. అదే పారలెలిజంలో ఏంటి? సిమిలర్ యాన్సెస్టర్ నుంచొచ్చిన సిమిలర్ స్ట్రక్చర్ అన్నిటికి సిమిలర్ స్ట్రక్చర్ ఉన్నా సరే, అది యూజ్ చేసే ఫంక్షన్ అనేది డిఫరెంట్‌గా ఉంది. సో, థట్ ఈస్ కాల్డ్ పారలెలిజం అండ్ కన్వర్జెన్సీ. ఓకే. సో, ఈరోజు చెప్పిన క్లాస్ ఆహ్, ఓవర్‌వ్యూగా బ్రీఫ్ చేసుకుంటే, ఓవరాల్‌గా మనం ఈరోజు ఏం చెప్పామంటే, సో, లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసిన ఈ ఈ ఎవల్యూషన్‌కి సంబంధించిన థీరీస్, ప్రీ డార్వినియన్, లెమార్కిజం, డార్వినియన్, పోస్ట్ డార్వినియన్ థీరీస్. ఆ డార్వినియన్ థీరీస్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఉన్న గ్యాప్స్‌ని ఫిల్ చేస్తూ వచ్చిన నియో డార్వినిజం ఆర్ సింథటిక్ థీరీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకున్నాము. ఆ వేరియేషన్స్ అనేవి ఎందుకొచ్చినియి? ఎలా ప్రొడ్యూస్ అయినియి? అవి ఎలా వితిన్ ఎ పాపులేషన్‌లో రీడిస్ట్రిబ్యూషన్ జరిగినియి? అవి లైక్ మ్యూటేషన్, రీకాంబినేషన్, జెనెటిక్ డ్రిఫ్ట్ ఎక్సెట్రా. ఈ ఐసోలేషన్ అనే ఫ్యాక్టర్స్ గూడా ఎలా హెల్ప్ అయినియి? న్యాచురల్ సెలక్షన్ అనేది దీని మీద ఎలా యాక్ట్ అవుతుంది? అండ్ న్యాచురల్ సెలక్షన్‌లో ఉన్న డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటి? మైక్రో ఎవల్యూషన్, మాక్రో ఎవల్యూషన్ అంటే ఏంటి? అండ్ ఆల్సో మొజాయిక్ ఎవల్యూషన్, పారలెలిజం, ఆహ్, అడాప్టివ్ రేడియేషన్ అండ్ ఆల్సో కన్వర్జెన్సీ. సో, ఈ టాపిక్స్‌ని మనం ఈరోజు నేర్చుకున్నాము. సో, ఓవర్ వ్యూగా మనం ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్‌ని, ఆ ఎవల్యూషన్ అనే థీరీస్ ఎలా ఫార్మ్ అయినియి అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాను. హోప్ ఈ కాన్సెప్ట్స్ మీకు క్లియర్‌గా ఉన్నాయి అనుకుంటున్నాను. ఆహ్, ఇంకా కొన్ని టెక్నికల్ టర్మ్స్ క్లియర్ అవ్వలేదు. లైక్ జెనెటిక్స్‌కి సంబంధించిన టాపిక్స్ అంటే మనకి ఫర్దర్ జెనెటిక్స్ స్టార్ట్ అవుతది. ఫర్దర్ క్లాసెస్‌లో. అక్కడ మీకు మళ్ళీ ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ మళ్ళీ వస్తాయి. ఇంకా డీటెయిల్డ్‌గా వస్తాయి. క్రోమోజోమ్స్ అవ్వచ్చు, హార్డీ వైన్‌బర్గ్ లాగా ఒకటి చూసాము. క్రోమోజోమ్స్ చూసాము. మ్యూటేషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ మళ్ళీ మనకి అక్కడ జీనోమ్ అండ్ జెనెటిక్స్ లెవెల్‌లో ఇంకా క్లియర్ పిక్చర్‌లో చూస్తాము. బట్ ఐ హోప్ ఇది మాత్రం క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే కంటెంట్ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. యూజ్‌ఫుల్ అయ్యే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు మోటివేట్ చేస్తుంది నేను ఇంకా వీడియోస్ చేయడానికి. అండ్ ఆల్సో థాంక్ యూ అండ్ హ్యాపీ లెర్నింగ్.